అరెస్ట్ కేసు పెట్టావో ప్రవీణ్ అండ్ ఆశిష్ వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళని ఏం చేయాలనేది కోర్టు చూసుకునిద్దాం. నీ ఎదురుగా వస్తే ఏం చేస్తావు? 2 చెంపలు వాయిస్తావా? నేను చంపేస్తాను మ్యామ్. ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన చిన్నది కాదు. నేను ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా మళ్ళీ తిరిగి లానేది నిజం. వాళ్ళని మాత్రం వదిలిపెట్టేస్తున్నాం. ఓకే, కోర్టు చూసుకుంటుంది ఖచ్చితంగా, నువ్వు నమ్ముతున్నావు. ఓకే, పోలీసుల భరోసా కావాలి అని కోరుకుంటున్నావు. ఎలా భరోసా కావాలమ్మా, అది కూడా ఒకసారి మనం క్లారిటీగా చెప్తాం. పోలీసుల భరోసా అంటున్నావు, ఎలా? ఫస్ట్ నాకు ప్రాపర్ సెక్యూరిటీ కావాలి మ్యామ్. ఎలా సెక్యూరిటీ అని అంటే ఎలానమ్మా, ఎలా అంటావు? సెక్యూరిటీ అంటే నాకు భయం వేస్తుంది మేము. ఇన్ని జరిగినాయి, ఇంక ఎవరు రాకుండా ఉంటారు? వాడి నెట్వర్క్ ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు. సో నాకు ప్రాణహాని ఉందని నాకు సెక్యూరిటీ కావాలంటున్నాను మ్యామ్. ఇంకేం అడిగారు మ్యామ్? రైట్, అదే ఎలా ఏం చేయాలనుకుంటున్నావు ఇద్దరు నిందలు? సరే, వాళ్ళిద్దరూ సరే ఇప్పుడు నీలాగా ఫ్రెష్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎన్నో ఆశలతో. ఇప్పుడు మమ్మీ చెప్పింది కదా, ఫ్యూచర్ గురించి లక్షలు పోసాము, మంచి కాలేజ్ అని జాయిన్ చేసాము, కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి వాళ్ళు మన ముందుకు వస్తారో మనకు తెలియదు. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? అంటే నిన్ను ఇక్కడ అస్సలు కించపరచట్లేదు నాన్న. ఇక్కడ మనం ఒకనొక టైంలో మనం ఏమైపోతామో మనకే తెలీదు. టీనేజ్లో జరుగుతున్న కొన్ని చేంజెస్ వల్ల ఒకసారి ట్రాన్స్లో పడిపోతారు, కానీ యు ఆర్ సెండింగ్ ఎ మెసేజ్. మీరు ఒక మెసేజ్ పంపుతున్నారు ఇప్పుడు సమాజానికి. సో దాని గురించి మాట్లాడదాం. ఏం చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. బాయ్స్ అనేది అమ్మాయిని ఒక అక్కగా కానీ చెల్లి కానీ వాళ్ళ ఇంట్లో మనిషి కానీ చూస్తే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అబ్బాయిలు, నేను అందరు అబ్బాయిలు ఒకటే కేటగిరీలో కట్టట్లేదు మ్యామ్. నిజాయితీగా నీట్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే నాకు తగిలిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ థాట్ ఉన్నా కానీ రానియొద్దు అని చెప్తున్నాను.